కేజ్రీవాల్ పిఏ నా కడుపులో తన్నిండు, ముఖం ఛాతిపై కొట్టిండు, ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసిండు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. ఈ కేజ్రీవాల్ అనేటోడు ఫస్ట్ దీని మీద రెస్పాండ్ చేయాలి, ఈ సబ్జెక్ట్ మీద రెస్పాన్స్ చేయాలి. స్వాతి మలివాల్ కేసు ఏమైంది అంటే మైక్ జరిపి అఖిలేష్ యాదవ్కి పెట్టిండు. ఆ సిగ్గు తప్పిన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడతాడంటే, అరే నీకేమైనా సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్న అఖిలేష్ యాదవ్. ఒక మహిళను ఛాతి మీద కొట్టి ప్రైవేట్ పార్ట్స్ మీద తన్ని సుమారు 7-8 టైమ్స్ ఆమె చెంపలు వలగొట్టి ఆమె షర్టు గుంజి మొలెస్ట్ చేసి నెత్తి తీసుకొని టేబుల్కి గుద్ది కేజ్రీవాల్ గారి పిఏ ఇవన్నీ కథలు చేసిండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు వీడు మళ్ళీ ఆమ్ ఆద్మీ అని. మహిళలకు మేము ఫ్రీ ఇస్తే నీ సిగ్గు తప్పిన నోట్లలో మన్నువాడ కేజ్రీవాల్ ఫస్ట్ స్పందించు. ఆ అఖిలేష్ యాదవ్ గారు ఏమంటాడు, దీనికంటే చాలా పెద్ద ముద్దాలు ఉన్నాయి, ఫస్ట్ అవి మాట్లాడుకుందాం. నీ ఇంట్లో నీ ఆడోళ్ళకైతే తెలుస్తుంది, వెనకటికి నీ నాయన కూడా గట్లనే అన్నాడు సిగ్గు తప్పినోడు. పేర్ల ములాయం ఉంటుండే, కథలన్నిట్లా కఠినమే ఉంటుండే. పేర్లనే ములాయం యాదవ్, మురికి కొట్టం నీ అయ్యా అఖిలేష్ యాదవ్, నీకే చెప్తున్నా. అందుకే తప్పులు చేస్తే నాకు కట్ జాతి అంటారు. నీ ముక్కు వంకర ఉన్నదిరా నాయన పుట్టుకతో, నీ జీవితమే వంకర పుట్టుక జీవితం ఇది. అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ పేరు ఎందుకు తీసుకొచ్చింది సచినోన్ పేరు అని అంటే, నాకు కనికరం లేదు ఆడి మీద. పిల్లలు ఆడ రేపైతే హౌ పోరలకు జోష్ ఉండదా, చేస్తాడు అని అంటే ఏం చేస్తారు. నీ ఇంట్లోకైతే నీకు తెలుస్తుంది రే, సచినోని కూడా నేను కమెంట్ చేస్తా. నాకు కనికరం లేదు, తప్పు తప్పే. నా సొంత తండ్రున్న ఇట్లనే మాట్లాడతా. చల్, నా ఆయననే నన్ను ఇట్లా పెంచిండు, నా గురువులే నన్ను ఇట్లా తయారు చేసిర్రు. మనం ఎందుకు వెనుకకు జరగాలని అంట, మాట ఈ పెదవి ఎందుకు ఇప్పొద్దని అంట. మాట్లాడాలిగా, డిస్కస్ చేయాలిగా. చట్టం నీకు హక్కు ఇచ్చింది కదా, మళ్ళీ మనం మాట్లాడు కదా. మళ్ళీ వాళ్ళ మీద స్టాన్ సపోర్టర్ ఉండే కదా ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో. ఓడరాడు కొట్టనికి వచ్చినాడు, నెత్తితో ఇట్లా నెత్తి గుద్దుతారు టేబుల్కి. ఆమె కింద పడిపోయింది. అరే మీరు పేపర్లలో చదువురి ఫ్రెండ్స్, వీళ్ళు సగం సగం రాస్తారు. ఇలా ఇండియా అలయన్స్ వాళ్ళు కాదు, ఇప్పుడు వెలుగు పేపర్. ఆమె నన్ను కొట్టకరా అని తర్వాత ప్రాధేయపడ్డది కూడా. అరే నాకు పీరియడ్స్లలో ఉన్నారా నేను, అట్లా నాకు చెప్పాలంటే నాకు బాధ వేస్తుంది. ఆ చదువు కూడా కంపరబుల్ వేసింది నాకు ఇవాళ. నేను అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడాలని అంటే గుంగురు సేట్ గారు రాలే. ఎందుకు రాలేరా నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ వాడివి కదా, నువ్వు ఎందుకు రాలే అని అడుగుతున్నా. అవి పియ్యగాడు వచ్చాడు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని లోలి పెట్టి కొట్టుడు చురుగు చేసిండు. ఇది స్టోరీ. డూ వీ రిక్వైర్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్? 93% ఆఫ్ ది పీపుల్ సేస్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్. 93% చెప్పుర్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఫ్రెండ్స్ నేను ఏమంటున్నానంటే, మీరు నన్ను వింటారు కరెక్టే. అరే మీ సోషల్ మీడియాలలో కొంచెం ఉంటుందిరా నాయన, మీకు దండం పెడతా సార్. అందరికీ, పెద్దలకు పిల్లలకు అందరికీ, యంగ్స్టర్స్కి, ఇన్స్టాగ్రామ్లలో ఉన్న యంగ్స్టర్స్కి అందరికీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ చేయరు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ పోరాటం మన అందరిది, పైసలు మన అందరివి బ్రదర్, అర్థం చేసుకోరని అంటున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్ ఆఫ్ దిస్ నేషన్. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుపుండ్రి. సార్ వీ రిక్వైర్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్, నాట్ బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ. లెట్ ద సీఎం ఆఫ్ ది స్టేట్ అండర్స్టాండ్. అర్థం కావాలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుర్రో గుంపు మేస్త్రికి తెలవాలా. సిమెంట్ ఇసుక మిక్స్చర్ ఎంత ఉండాలో, ఎక్కువ నీళ్ళు పోసినా క్రాకులు వస్తాయి, ఎక్కువ సిమెంట్ వేసినా నడవదు, ఎక్కువ ఉసుకేసినా నడవదు. ఆ రేషో సక్రమంగా ఉండాలా, పరిపాలన అననే రేషో చక్కగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రికి తెలిసేటట్టు సోషల్ మీడియాలో నడుపురి ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే చిత్రగుప్తును ట్యాగ్ చేయర్రి, ఇష్టం లేకపోతే చేయకుర్రి. మాకు క్రెడిట్ రావాలన్నది మా ఇంటెన్షన్ కాదు, మీరు చైతన్యం కావాలన్నది మా ఇంటెన్షన్. కోర్ట్ జంగ్స్ హరీష్ రావుస్ ప్లీ అగెయిన్స్ ల్యాండ్ టు సినీ కంపెనీ. ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ gets state note for allotting the land to a film personalities at and their films from 1982. ఎంతకిచ్చిర్రు? ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను ల్యాండ్ ఫిలిం పర్సనాలిటీస్కి ఫిలింలు చేసుకోనికే 1982 నుంచి ల్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చింది, దారాదత్తం చేసుకుంటూ వచ్చింది. సరే ఎంత చేసుకుంటూ వచ్చింది అంటే 8,500 రూపాయల ఎకరానికంట. ఇంత నీ అమ్మ మనకు దొరికితే ఎంత మంచిగా ఉంటుందిరా. నీకు దండం పెడతా సార్, నేను కూడా ఒక సినిమా తీస్తా, నీకు దండం మాకు ఇప్పి రాదా హరీషన్న? మీ బతుకులలో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ట్యాక్స్ పేయర్లకు ఇవాళ ఒక చిన్న మడిగే తీసుకోవాలనంటే, రోడ్ సైడ్ ఫేసింగ్ మడిగే తీసుకోవాలనంటే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో ఎస్పెషల్లీ గచ్చిబౌలి దగ్గర
ఆ కాడికి వస్తే ఏడనైనా హైదరాబాద్ మొత్తం ఏడనైనా 50,000 40,000 కంటే తక్కువ ఉన్నారా భయ్? మంచి లొకేటెడ్ ఏరియాలో ఇంకా ఏం లేదు. ఆడ కడుతున్నారు ఆడ కోకాపేట దగ్గర. అప్పటికే రేట్లు కోట్లు దాటిపోయినాడు కోకాపేటలో. ఇది మస్తు అవుతుంది, మేము ఈ రెంట్కి ఎందుకు ఇస్తామని అంటారు. మడగలు అడుగుతాడు. 50,000 1,00,000 తగ్గిలేదు. మళ్ళీ 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఫిట్ అవుట్ పీరియడ్ లేదు. ఇట్లాంటి రూల్స్ వీళ్ళు ఎంతకు ఇచ్చిర్రు? మనం రేపటి నుంచి దుకాణం బంద్ చేస్తాం ఫ్రెండ్స్, మేము చిత్రగుప్త నడపం, సినిమాలు తీస్తాం, మేము ప్రొడక్షన్ హౌస్ తీసుకుంటాం, మేము హరీష్ అన్న దగ్గర కూర్చుంటాం, మేము హరీష్ అన్న జోక్తాం, హరీష్ అన్న జిందాబాద్, హరీష్ అన్న మంచోడు, హరీష్ అన్న జిందాబాద్ భజన చేసుకుంటూ కూర్చుంటాం. 8,500 రూపాయలకు ఎకరామా? అంటే సినిమా ఇండస్ట్రీ అంత లాస్ట్లో నడుస్తుందా? లేకపోతే మళ్ళీ ఎవరు చూసినా పెద్ద పెద్ద బెంజీలలో తిరుగుతారు, బెంట్రీలలో తిరుగుతారు, హెలికాప్టర్లు దిగారు కదా? నువ్వు నేనేమో పెట్రోల్ కోసం కొట్లాడుకుంటున్నాం. ఇంకొంది మజా చూడండి. షేక్పేట్ ఏరియా దట్ కవర్స్ ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ వాజ్ చూజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ అలాట్మెంట్స్. November 1983, Andhra Pradesh State Film Development Corporation allotted 9.5 acres to Padmalaya Studios in November 1983. 5 acres was allotted to Suresh Productions. Children Film Society of India got 10 acres for developing a children film complex. మనం ఎప్పుడైనా ఫిలిం కాంప్లెక్స్లకు మన పిల్లలను పంపినామా? వీళ్ళకు మంచిగా అంటగట్టిర్రు ప్రైమ్ లొకేషన్లు. పద్మాల స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, వీళ్ళందరికీ ఎంతకు 8,500 రూపాయలు పర్ ఏకర్. సార్ నాకు నేను 16,000 ఇస్తాను సార్, నీకు దండం పెడతా, నాకు ఇరు కదా 20,000 ఇద్దాం రాజయ్య, మనం 1 ఎకరం చాలు, మంచిగా జబర్దస్త్, నేను ఇంకా ఎక్కువ ఇస్తా చలో. మళ్ళీ సేవ్ ఇండస్ట్రీ. నా ప్రాబ్లం ఏంది తెలుసా? ఇక్కడ ఒక కెమెరామెన్ పరిస్థితి ఏమున్నది, సినీ ఆర్టిస్టుల పరిస్థితి ఏమున్నది, కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఏమున్నది? నేను జబర్దస్త్లో కూర్చునే కొరియోగ్రాఫర్ల గురించి మాట్లాడతలే, వేరేల గురించి మాట్లాడుతున్నా. హిత్తలక కరిబిడి మావ అని టూగుడు కాదు అలా, అర్థమైందా? వాళ్ళ గురించి మాట్లాడతలే నేను. చిన్న చితక కొరియోగ్రాఫర్ల గురించి మాట్లాడుతున్నా, భజన చెయ్యని సినీ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నా, బాంచన్ బతుకులకు బతుకం టాలెంట్తో బతుకుతామనన్న ఆ సినీ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నా. నేను తీసుకోపోతా, నా దోస్తులే ఉన్నారు చాలామంది. కాంట్రవర్సీ అవుతుంది నేను మాట్లాడితే, కానీ నాకు ఇష్టం ఉన్నా లేకున్నా తీసుకుంటా. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది శ్రీరెడ్డి పేరు తీసుకుంటే. మళ్ళీ ఆమెకు జరిగిన అన్యాయం మీద కూడా మాట్లాడిండా? ఆమె రోజు చెప్తుంది నాకు ఈమెకి ఇట్లా జరిగిందేనని. అరే శ్రీరెడ్డి లెక్క కాదురా, నేను ఒక మహిళ లెక్క స్పందించురు కదా ఫస్ట్ అయితే. మళ్ళీ వీళ్ళకేమో 8,500కి పర్ ఏకర్ ఇస్తారు. మన ఎవరు దిగినా ఏం దిగినా ఎట్లా దిగినా రేంజ్ రోవర్లు, బిఎండబ్ల్యూలు, ఆడీలు, గీడికేని కాళ్ళకి అర్ధగంట పోవాలనంటే సున్నితమైన తోలురా నాయన. వీళ్ళది మాసిపోతారు, హెలికాప్టర్లు కావాలి. ఆలోచించరు ట్యాక్స్ పేయర్ల మనీ. ఎవడు అడగడు దీని మీద. ఈడ గరిబోడు కావడు. పెట్రోల్ రూపాయి పెడితే మాత్రం బట్టలు చింపుకొని రోడ్ల మీదకి వస్తారు ఆకులు కట్టుకొని. నేను మేకలా నిడుస్తా బిడ్డ ఇప్పటి నుంచి ఆకులు కట్టుకొని వస్తే. కందిపప్పు పెరిగింది. అరే మళ్ళీ ఈడ వ్యవసాయం చేద్దాం. ఈ 1 ఎకరం 8,500, నేను కౌలు రైతున్నా, నాకు ఈర్రి ఓ గుంపు మేస్త్రి నాకు ఇయ్యే, నేను కొడవలు కట్టుకొని నేను దుకాణం పని చేస్తా, సీరియస్గా దుకాణం పని చేస్తా. ఇంత చౌక ధరకిస్తే ఫిలిం ప్రొడక్షన్ పెడదాంరా నిజంగా, నువ్వేమన్నాను అట్లెట్లేరో మనం కూడా చూద్దాం. మళ్ళీ అందులో లాబీ, మళ్ళీ సేవ్ ఇండస్ట్రీ. ఇంట్లో ఎవరు బతుకుతారు అని అంటే 2-3 కుటుంబాలు ఉన్నాయి. ఇంటి లాదుల ఆర్టిస్టులు అయితే అర్రా నాయన వద్దురా నాయన నాకు ఈ సినిమాలు వద్దరంటే కూడా కమింగ్ సూన్ అని బ్యానర్ వేస్తారు. ఆ ఓటీటీలో చూస్తుంటే కళ్ళ పండుగ. నెట్ఫ్లిక్స్లో లాపతా లేడీస్ చూసిన, మా బావ చూపించింది నాకు. నెట్ఫ్లిక్స్లో లాపతా లేడీస్ ఫ్రెండ్స్. మొన్న చిన్న మా కోడలు బర్త్డే ఉంటే కూర్చొని ఉన్నాము, ఇంట్లో కూర్చొని చూస్తుంటే లాపతా లేడీసు. వీళ్ళందరూ ఎవ్వరు లేరాడా, ఈ కోన్కిస్కా గొట్టంలు పెద్ద పెద్ద హీరోలు, చిన్న పోరలు. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఒక గుడిసె,
ఫిలిం కథం నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు ఒక్కొక్క డైలాగ్ ఇక్కడికి తాకుతుంది ఒక సామాన్యుడికి. అదే డిస్నీ హాట్స్టార్లో మా అన్న చెప్పిండు నాకు, మా అన్న, అరే గిరీష్ అది చూడరా పార్కింగ్ లాట్ అని ఒక సినిమా చూడరా, పార్కింగ్ సినిమా జబర్దస్త్ ఉంది తమిళ్ది అని అన్నాడు. నాకే జరిగింది నా జీవితంలో. వీళ్ళు తీస్తారా ఆ సినిమా లైగర్ అంట, లైగర్లో మా అన్న కూడా. ఇప్పుడు నేను అనగా ఫ్యాన్లు అందరూ నా మీదకి వస్తారు. ఇంకొకడు వస్తాడట, కోడిగుడు కూరండి నా పెట్టమంటావా, మాకెందుకు నాన్ మేము వెజిటేరియను, మేము తినము గుడ్డు. వద్దురా ఆ స్టోరీ ఏందో నాకు అర్థం కదరా బాబు. ఆ స్టోరీ ఏందో మాకెందుకు గుంటూరు కారం చెప్పు, మాకు మహేష్ బాబు కావాలి, గుంటూరు కారం మాకెందుకు చెప్పవేంద్రా జైను. నువ్వు కూడా కెమెరామెన్ పెట్టుకున్నావు కదా ఇప్పుడు. ఇక్కడ నాకు 8,500 ఎకరం కావాలి. ఫ్రెండ్స్ మన అందరం ఫిలిం ప్రొడక్షన్ చేద్దాం, మనం అందరం ఇన్వెస్టర్లమే, చిత్రగుప్త ప్రొడక్షన్స్ పెడదాం. హరీషనా మళ్ళీ ఏం జవాబు చెప్తావు చెప్పు. మీరు రేవంత్ అన్న అడుగు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కురు మళ్ళా.